వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తూ తన అభిమానుల్ని అలరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే తాను కమిటైన సినిమాలన్నింటినీ వరుసపెట్టి చేసుకుంటూ వెళ్తున్న పవన్ రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా ఫలితాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అసలెందుకు ఈ సినిమా చేశారనేది ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మంచి కథలనే ఎంచుకుంటారు. అందులోనూ రాజకీయాల్లోకి వద్దామనుకున్నప్పటి నుంచి పవన్ దృష్టంతా అర్థవంతమైన సినిమాలపైనే ఉంది. హరిహర వీరమల్లు సినిమా కూడా అలాంటి అర్థవంతమైన చిత్రమే. వీరమల్లు సినిమా కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా అందులో ఆడియన్స్ను ఎడ్యుకేట్ చేసే సబ్జెక్ట్ కూడా ఉంది. ఇండియన్ హిస్టరీలో సనాతన ధర్మంలో పెద్దగా చర్చకు రాని పాయింట్ను వీరమల్లులో బాగా హైలైట్ చేశారు. అదే జిజియా పన్ను భారం. 16వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్కు వ్యతిరేకంగా రూపొందించబడిన వీరమల్లు సినిమాలో మొఘలుల పాలనలో మరీ ముఖ్యంగా ఔరంగజేబు రూలింగ్లో ఉన్న సామాజిక వాతావరణాన్ని ఈ సినిమా కళ్లకు కట్టినట్టు చూపించింది. వీరమల్లులో హిందువులు ఎదుర్కొంటున్న అన్యాయాలు, జిజియా పన్ను గురించి ఎంతో బాగా చూపించడంతో పాటు ఆ అంశాలను బాగా హైలైట్ కూడా చేశారు. కేవలం 16వ శతాబ్దం నేపథ్యంలో సినిమాను తీయడమే కాకుండా సినిమాలో పెద్ద పెద్ద ప్యాలెస్ల నుంచి ఆనాటి సాంప్రదాయ దుస్తుల విషయం వరకు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. సినిమాలో వీరమల్లుగా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా సినిమాలో ఎంతో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్కు కొరియోగ్రఫీ చేసే బాధ్యతను కూడా తీసుకున్న పవన్ కళ్యాణ్ అక్కడితో ఆగకుండా పొలిటికల్ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా సినిమా ప్రమోషన్స్లో కూడా భాగమయ్యారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ తరానికి పాతకాలపు వాస్తవాల గురించి అవగాహన పెంచడమే టార్గెట్గా పవన్ వీరమల్లును చేసినట్టనిపిస్తోంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.